ఫ్రెండ్స్, సిబిఎన్ గారి గవర్నమెంట్ నుండి నాకు కౌంటర్ వచ్చింది. బట్ ఆ కౌంటర్లో ఒక డేంజరస్ మిస్టేక్ ఉంది. ఒక పెద్ద బ్లండర్ చేశారు. అది మీకు తెలిస్తే షాక్ అవుతారు. నిన్న శ్రీరామనవమి రోజు మా ఇంట్లో వాళ్ళు నాకు పానకం వడపప్పు పెట్టారు. ఇటువైపు ఏమో సీఎం సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుండి నాకు కౌంటర్ పెట్టారు. నన్ను డైరెక్ట్ గా అడ్రస్ చేస్తా. ఇలాగ సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుండి నన్ను అడ్రస్ చేస్తా, నాకు డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వడం ఇది మూడోసారి. ఇది రౌండ్ 3 అనమాట. లాస్ట్ 2 రౌండ్స్ మీకు గుర్తున్నాయి కదా. రౌండ్ 2 ఏమో హోమ్ మినిస్టర్ గారు ఎవిడెన్సెస్ లేకుండా నా పేరుని అసెంబ్లీలో ప్రస్తావించడం. దానికి ముందు రౌండ్ 1 ఏమో నేను అననివి నేను అన్నానని ఎవిడెన్సెస్ లేని ఆర్గ్యుమెంట్స్ తో నాకు కౌంటర్ ఇవ్వడం. ఈ జరిగిన 2 రౌండ్స్ లో నా సైడ్ నుంచి నేను మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాను. కానీ ఇప్పటిదాకా అటు నుంచే ఇంకా రెస్పాన్స్ ఏమీ రాలేదు ఆ 2 రౌండ్స్ లో. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అన్నట్టు నేను సిబిఎన్ గారిని క్వశ్చన్ చేస్తా చేసిన ఒక షార్ట్ వీడియో మీద కౌంటర్ చేస్తా రౌండ్ 3 మొదలు పెట్టారు. సో ఈ ఎపిసోడ్ లో నేనేం చేస్తానంటే, నేను చేసిన ఆ షార్ట్ వీడియో ఏంటి, అందులో ఏం మాట్లాడాను, సిబిఎన్ గారికి నేను ప్రెజెంట్ చేసిన రిక్వెస్ట్ ఏంటి, నోటికి ఏదొస్తే అది మాట్లాడానా లేదా నా రిక్వెస్ట్ కి హేతుబద్ధత ఉందా, సైంటిఫిక్ గా ఫ్యాక్ట్స్ బేస్డ్ గా నా రిక్వెస్ట్ సిబిఎన్ గారికి ఆ షార్ట్ వీడియోలో నేను ప్రెజెంట్ చేశానా అని ఫస్ట్ అది చూద్దాం. దాని తర్వాత దాన్ని కౌంటర్ చేస్తా సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏం కౌంటర్ ప్రొడ్యూస్ చేశారో చూద్దాం. అంతేకాదు వాళ్ళు కౌంటర్ చేసిన అప్రోచ్ లో హేతుబద్ధత ఉందా, సైంటిఫిక్ గా ఫ్యాక్ట్స్ బేస్డ్ గా వాళ్ళు నన్ను కౌంటర్ చేశారా, వాళ్ళు ఈ కౌంటర్ లో కమిట్ చేసిన పెద్ద బ్లండర్ ఏంటి అని చూసి ఫైనల్ గా నేను సిబిఎన్ గారికి ఒక చిన్న క్వశ్చన్ ప్రెజెంట్ చేస్తాను. సిబిఎన్ గారు రెడీ సార్? అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు. అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ questions, perspectives and possibilities focused on development of Andhra. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు వచ్చిన కౌంటర్ చాలా నీట్ గా ప్రొఫెషనల్ గా ఉంది. ఐ అప్రిషియేట్ ఇట్ అండ్ వెల్కమ్ ఇట్. factcheck.ap.gov.in అనే ఎక్స్ హ్యాండిల్ నుండి నాకు ఈ కౌంటర్ ప్రొడ్యూస్ చేశారు. దిస్ ఇస్ అఫీషియల్ అకౌంట్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మన ఏపీ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ అకౌంట్. ఇది జగన్ గారి టైం నుండి ఉంది. నౌ హ్యావింగ్ సెడ్ దాట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్ నెంబర్ 1. అసలు నేను చేసిన ఆ షార్ట్ వీడియో ఏంటి? ఓవర్ 40 పీపుల్ ని క్యారీ చేసే ఒక ప్రైవేట్ బస్ మార్కాపురం డిస్ట్రిక్ట్ లో ఒక టిప్పర్ లారీని గుద్దుకుంది. మేజర్ యాక్సిడెంట్, చాలా మంది తెలిసే ఉంటుంది ఈ పాటికి. అందులో సజీవంగా 14 మంది చనిపోయారు. వెరీ ట్రాజిక్ యాక్సిడెంట్ అండి. ఆ చనిపోయిన వాళ్ళలో ఒక 5 month ఓల్డ్ ఇన్ఫాంట్ బాయ్, ఎ గర్ల్ చైల్డ్ అండ్ 6 women ఉన్నారు. అండ్ 28 మందికి ఇంజురీస్ అయ్యాయి. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ సారీ టు దోస్ హూ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్ అండి. మై డీపెస్ట్ కాండోలెన్సెస్. ఈ ఇన్సిడెంట్ లో ఎవరి సైడ్ నుండి ఎలాంటి ల్యాప్సెస్ జరగలేదు. ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ గానే దీన్ని చూద్దాం మనం ఫర్ డిస్కషన్ సేక్. సో ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ సజీవంగా చనిపోయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, ఆ బస్సు నుంచి బయటపడ్డ వాళ్ళు అవచ్చు, ఇంజురీస్ తో బయటకు వస్తున్న వాళ్ళు అవచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆ బస్సులోంచి బయటపడగానే కుదిరినంత త్వరగా హెల్ప్ కోసం అంబులెన్స్ 108 కాల్ చేస్తారు. మీరు నేను గాడ్ ఫార్బిడ్ అక్కడ ఉన్న మనమైనా అదే చేస్తాం. కానీ ఆ ఇంజురీస్ తో బయటకు వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి, ఒక విక్టిమ్, తను సిబిఎన్ గారి ఎమ్మెల్యేతో డైరెక్ట్ గా ఏం చెప్పిందో తెలుసా? ఒకసారి మీరే వినండి. పాపం అమ్మాయి ఎమ్మెల్యే గారికి ఏం చెప్పిందో విన్నారా? సార్, 100 నంబర్ కి ఫోన్ చేస్తే 100 పోలీసులకి ఫోన్ చేస్తే ఎంతసేపటికి కలవదు. లాస్ట్ కి 108 కి ఒక 20 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లేపిండ్రు అనింది. గాడ్ ఫార్బిడ్ మన అమ్మమ్మకో తాతయ్యకో లేదా మన లవ్డ్ వన్స్ కో గాడ్ ఫార్బిడ్ ఇలాంటివి జరిగితే, అలాగా అమ్మాయి ఉన్న హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు 108 నంబర్ ఎన్ని సార్లు చేసినా కలవట్లేదు, 20 సార్లు చేస్తే అందులో ఒక్కసారే కలిసింది అనంటే మనకు ఎలా ఉంటుంది? పాపం అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్
లో అమ్మాయి ఎందుకుంది అక్కడ? ఆ అమ్మాయి కంట్రీ సిటిజన్ కాదా? 100 ఫోన్ చేస్తే ఎంతసేపటి కలవకపోవడం ఏంటి? 108 కి ఒక 20 సార్లు చేస్తే అందులో ఒకసారి కలవడం ఏంటి? ఫస్ట్ కాల్ కే 108 కాల్ చేసినప్పుడు ఎందుకు అటెండ్ చేయలేదు? ఆ యాక్సిడెంట్ అయిపోయింది, మన టైం బాలేక జరగాల్సింది జరిగిపోయింది, ఎవరు చేయగలిగింది కూడా ఏమీ లేదు. కనీసం ప్రాణాలతో ఉన్న వాళ్ళకైనా రెస్పాండ్ అయ్యేలాగా మన గవర్నమెంట్ సిటిజన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా లేదా? చేసుంటే ఆ అమ్మాయి 108 కి 20 సార్లు చేస్తే ఒక్కసారి ఎత్తడం ఏంటి? ఇది చూశాక నేను ఒక షార్ట్ వీడియో చేశాను, చూడండి. సిబిన్ గారు, మార్కాపురం బస్ యాక్సిడెంట్ లో తగలబడిపోతున్న ముర్రో కాపాడండి అని విక్టిమ్ 108 కాల్ చేస్తే దిక్కు దివానం లేకుండా సరిగ్గా రెస్పాన్స్ కూడా దొరకట్లేదండి సార్ వాళ్ళకి. ఈ డ్రోన్ టాక్సీ గురించి టమ్కీలు పక్కన పెట్టి జనాల బేసిక్ నీడ్స్ 108 సరిగ్గా రన్ అయ్యేలా చేయండి సార్. ముందు ఏమైనా తప్పు మాట్లాడానా నేను ఆ వీడియోలో? ఒకసారి రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? తెల్లారి లెగిస్తే మాటకి ముందు ఏ అంటారు, మాట తర్వాత ఏ అంటారు. త్వరలో డ్రోన్ టాక్సీలు తీసుకొస్తున్నాను, డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తున్నాను అని చెప్తారు. ఇన్ని కబుర్లు చెప్తారు కదా సిబిఎన్ గారు, కానీ గ్రౌండ్ లో ఆ అమ్మాయి అన్ని సార్లు 108 కాల్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. బేర్ మినిమం అంబులెన్సెస్ అయినా సరిగ్గా రన్ అయ్యేలాగా చూడండి సార్ అన్నాను. నేను అడిగిన తప్ప? సిబిఎన్ గారు, మీరు ఏవేవో చెప్తా మీరు టమ్కీలు వేసుకోవడం కాసేపు పక్కన పెట్టి సిటిజన్స్ కి కావాల్సిన బేసిక్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ ని సరిగ్గా రన్ అయ్యేలా చూడండి సార్ అని రిక్వెస్ట్ చేశాను. అది తప్ప? నేనేమైనా నోటికొచ్చినట్టు మాట్లాడానా, లేదా ఫ్యాక్ట్స్ చూపిస్తా, ఎవిడెన్సెస్ చూపిస్తా, ఆయన పర్ఫార్మెన్స్ నేను కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తా, ఆయనకి నా రిక్వెస్ట్ ని ప్రెజెంట్ చేశానా? ఇందులో నేను చేసిన తప్పేంటి? అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయండి సార్ అని నేను రిక్వెస్ట్ చేయడం తప్ప? సో ఇలాగ నా కన్సర్న్ ని నేను సిబిఎన్ గారికి ఆ షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను సోషల్ మీడియాలో. ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుండి దీనికి కౌంటర్ గా వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాళ్ళు షేర్ చేసిన వీడియో చూపిస్తాను, దాని తర్వాత నా గురించి అక్కడ మెన్షన్ చేస్తా, రాసిందేంటో కూడా మీకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో ఇప్పుడు చూడండి. సిబిన్ గారు, మార్కాపురం బస్ యాక్సిడెంట్ లో తగలబడిపోతున్న ముర్రో కాపాడండి అని విక్టిమ్ 108 కాల్ చేస్తే దిక్కు దివానం లేకుండా సరిగ్గా రెస్పాన్స్ కూడా దొరకట్లేదండి సార్ వాళ్ళకి. ఈ డ్రోన్ టాక్సీ గురించి టమ్కీలు పక్కన పెట్టి జనాల బేసిక్ నీడ్స్ 108 సరిగ్గా రన్ అయ్యేలా చేయండి సార్. ముందు హలో, నమస్తే. 108 మెడికల్ ఎమర్జెన్సీ ఉందా అండి? ఇక్కడ చందు ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఇక్కడ ఢీ కొట్టుకున్నాయి. ఆల్రెడీ ఫోన్ చేసాం, ఒక అంబులెన్స్ వచ్చింది, ఫుల్ అయితే తీసుకెళ్లారు. ఇంకో అంబులెన్స్ కావాలి సార్. ఇంకో 2 అంబులెన్స్లు వస్తున్నాయండి. మార్కాపురం అంబులెన్స్ తో పాటు తర్లుబాడు అంబులెన్స్, పెద్దారెడ్డి అంబులెన్స్ వస్తున్నాయండి. 5-10 నిమిషాల తేట ఆ వెహికల్స్ కూడా వస్తాయి సార్. కంగారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? సార్ గణేష్ గారు, సార్ ఇంకా ఎంతమంది ఉన్నారండి శతగాత్రులు? ఎంతమంది ఉన్నారో ఇంకా ఐడియా లేదు సార్. యాక్చువల్ అంటే 2 అంబులెన్స్లు సరిపోతాయా అండి, లేదంటే ఇంకొక అంబులెన్స్ పంపించమంటారా? అందుకోసం అడుగుతున్నాం సార్. 9233 కదండి, ఫాలో అప్ చేయండి. చాలా మంది ఉన్నారు అంతా. ఓకే, ఐడి నోట్ చేసుకోనండి ఎంటీ గారు. CFS 14 71 7217 కాల్ టైం 0601. వెహికల్ నెంబర్ 770 కదా? అవును మేడం. ఐడి నోట్ చేసుకోండి. 1471 7219. డిస్పాచ్ టైం వచ్చేసి 0603 అండి. ఆల్రైట్, ఇప్పుడు ఆ వీడియోతో పాటు వాళ్ళు ఇక్కడ రాసింది ఏంటో మీకు చదివి వినిపిస్తాను. మీకు సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ వర్షన్ అంతా ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. చూడండి, మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి అంబులెన్సులు సకాలంలో రాలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలను దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే 26 మార్చ్ 2026 తెల్లవారుజామున 5:59 ఈ ప్రమాదం గురించిన తొలి ఫోన్ కాల్ నంబర్ సో అండ్ సో నుంచి వచ్చింది. ఆ తర్వాత 6:01 సో అండ్ సో నంబర్ నుంచి, 6:06 సో అండ్ సో నంబర్ నుంచి అదే ప్రమాదంపై ఫోన్ కాల్ వచ్చింది. నంబర్ సో అండ్ సో నుంచి మరో కాల్ కూడా వచ్చింది. తొలి కాల్ వచ్చిన 16 నిమిషాల్లో మొదటి అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకున్నది. 26వ నిమిషానికి రెండో అంబులెన్స్, 29వ నిమిషానికి మూడవ అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. తొలి అంబులెన్స్ లో 10 మందిని, రెండో అంబులెన్స్ లో 6గురిని, మూడో అంబులెన్స్ లో 8 మందిని, మొత్తం 24 మంది క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని స్థిరపరిచి మార్కాపూర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. అత్యంత సమర్థంగా పనిచేస్తున్న అంబులెన్స్ వ్యవస్థపై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు. ఆల్రైట్, సీఎం సిబిఎన్ గారు, మీ టీం ప్రొడ్యూస్ చేసిన కౌంటర్ లో ఎన్ని బ్లండర్స్ ఉన్నాయో తెలుసా
సార్? అంటే ఒక సైంటిఫిక్ థింకింగ్ లేని వాళ్ళు డెసిషన్ మేకర్స్ గా ఉంటే ఎలాంటి బ్లండర్స్ జరుగుతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏమన్నారు సార్ మీ టీం? వాస్తవం ఏంటంటే 26 మార్చ్ 2026 తెల్లవారుజామున 5:59 ఈ ప్రమాదం గురించిన తొలి ఫోన్ కాల్ నంబర్ సో అండ్ సో నుంచి వచ్చింది. ఇది కదా సార్ మీరు చెప్పింది? అంటే మీరు చూపించిన నంబర్ నుండి మీకు 5:59 ఫస్ట్ కాల్ వచ్చింది అన్నారు. అసలు మీకు తొలిసారి వచ్చిన కాల్ ఆ అమ్మాయి, ఆ గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఆ అమ్మాయి చేసిన కాల్ ఒకటేనా? మీ లెక్కలో మీరు ఏది తొలి కాల్ అని చెప్తే మేము అది నమ్మాలా? సరే, ఇది అలా ఉంచండి, మీరు చెప్పిందంతా నిజమే అనుకుందాం. మరి అమ్మాయి ఏంటి సార్ 20 సార్లు కాల్ చేస్తే ఒక్కసారి మాత్రమే ఎత్తారు అని చెప్పింది? ఎందుకు చెప్పింది అమ్మాయి అలాగా? అబద్ధం చెప్పిందా? మీ అడ్మినిస్ట్రేషన్ లో 108 సర్వీసెస్, ఈ అంబులెన్స్ సర్వీసెస్ అన్ని నెగ్లిజెన్స్ లేకుండా సీరియస్ గా పని చేస్తున్నాయి అని ప్రూవ్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటి సార్? ఎవరో మాట్లాడిన కాల్ రికార్డ్ చూపించడం కాదు సార్. మీ ఎమ్మెల్యే కళ్ళల్లో స్ట్రైట్ గా చూస్తా గుండెల నిండా బాధ పెట్టుకొని ఆ అమ్మాయి కరాఖండిగా చెప్పింది చూసారా, 20 సార్లు నేను కాల్ చేస్తే ఒక్కసారే కలిసింది అని చెప్పింది చూసారా? మీరు నిజంగానే పని చేస్తున్నారు అని ప్రూవ్ చేయాలి అంటే ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయాలి కదా. ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదా అని కాదు సార్ మీరు వెరిఫై చేయాల్సింది. ఏది ఎక్కడ చేశారు చూపించండి. అసలు ఎవరెవరో కాల్ డేటా చూపించడం కాదు సార్, ఆ గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఆ అమ్మాయి కాల్ డేటాని ఎందుకు చూపించట్లేదు? ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ని మీరు ఇందాక ఎలాగైతే ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తా మాస్క్ చేశారో ఆ ఫోన్ నెంబర్ లో డిజిట్స్ ని, అట్లాగే ఈ అమ్మాయి నెంబర్ ని కూడా మీరు మాస్క్ చేసి ఇదిగోండి ఆ అమ్మాయి కాల్ చేసిన నెంబర్ ఇది, 108 కి 20 టైమ్స్ కాల్ చేస్తే ఒక్కసారే లేపిండ్రు అని అనింది కదా. ఇదిగోండి ఆ అమ్మాయి చెప్పింది తప్పు. ఆ అమ్మాయి పాపం డిస్ట్రెస్ లోనో ఆ ట్రామాలోనో పానిక్ లో మాట్లాడింది తప్ప ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం కాదు. ఆ అమ్మాయి చేసిన ఫస్ట్ కాల్ కే మేము అటెండ్ చేశాము అని ఎందుకు చెప్పట్లేదు? ఎవరో కాల్ రికార్డ్ చూపించారు, అవి నిజమా అబద్ధమా అనే దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. నాకు మా అందరికి ఆ అమ్మాయి మాట్లాడింది తప్పు అనే డేటా చూపించండి. అసలు ఆ అమ్మాయి కాల్ డేటాని మీరు ఎందుకు బయటికి తీయలేదు? గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేసింది అంత లౌడ్ గా ఎమ్మెల్యే గారి కళ్ళలోకి స్ట్రైట్ గా చూస్తా ఆ అమ్మాయి కదా గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేసింది, ఆ అమ్మాయి కాల్ డేటాని ఎందుకు బయట తీయలేదు? సార్ డేటాతో రెస్పాండ్ అవడం అంటే అక్కడ ఏవో ఒక నెంబర్స్ పెట్టేసి అవి మా మొహాన్ని కొట్టడం కాదు సార్. దట్ డేటా మస్ట్ మేక్ సెన్స్ రైట్? 20 టైమ్స్ కాల్ చేసింది అంతను, మీ టీం అంతా దాన్ని వెరిఫై చేశారా? ఏ చూపించండి, తన నెంబర్ నుండి ఎన్నిసార్లు మీకు కాల్స్ రికార్డ్ అయ్యాయో చూపించండి. అసలు వచ్చాయా లేదా అన్న వెరిఫికేషన్ చేశారా సార్ మీరు? వచ్చాయి అంటే వాటి టైం స్టాంప్స్ తో సహా ఆ డేటా మా ముందు పెట్టేసేయండి, తన ఫోన్ నెంబర్ మాస్క్ చేసి. లేదు రాలేదు అని అంటే ఆ అమ్మాయి చెప్పింది నిజం కాదు అనైనా చెప్పండి. నాకు ఆ అమ్మాయి చెప్పింది రాంగ్ అని చెప్పండి సార్ చాలు. నేనేమి మీరు తప్పు చేశారు అని ప్రూవ్ చేయడానికి లేను కదా సార్, నా పని అది కాదు కదా. వి వాంట్ టు నో ఇఫ్ దిస్ 108 సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఫైన్ ఆర్ నాట్. మాకు అసలు ఈ స్టేట్ లో ఇంత దారుణంగా ఒక యాక్సిడెంట్ జరిగితే 14 మంది దాకా చనిపోతే 108 సర్వీసెస్ అనేవి సరిగ్గా రెస్పాండ్ అయ్యారా లేదా అని తెలియాలి. దట్స్ ఆల్. మీరు ప్రెజెంట్ చేసిన 7 వైట్ పేపర్స్ లాగా ఇది కూడా హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంటే ఎలాగ సార్? ఆల్సో సిబిన్ గారు, నాకు ఇక్కడ బోల్డెన్ అనుమానాలు ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ ఉదయం 5:30కి జరిగింది అని ఆ బస్సు సెకండ్ డ్రైవర్ అన్నారు. 5:30 అయింది, మేము రన్నింగ్ అప్పుడే తిరుగుతున్నాం. 5:30 మధ్యలో టిప్పర్ కూడా మరి ఈ లైన్లో దాటి ఈ లైన్లోకి వచ్చింది. కొంచెం మన బండి కూడా కంట్రోల్ అవ్వలే, స్టీరింగ్ పట్టుకోపోయింది, స్టీరింగ్ స్టక్ అయిపోయింది సెన్సార్ వల్ల. బ్రేక్ కూడా ఆగలేదు అంటున్నాడు. సో 5:30కి యాక్సిడెంట్ జరిగితే ఈ 108 సర్వీస్ వాళ్ళకి 5:59 ఫస్ట్ కాల్ రావడం ఏంటి? అంటే సుమారు అరగంట పాటు 108 అంబులెన్స్ కోసం అక్కడ ఎవరు ఫోన్ చేయలేదా? ఇమాజిన్ ఫ్రెండ్స్, ఒక యాక్సిడెంట్ జరిగితే మన మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? అరే 108 అంబులెన్స్ ఫోన్ కొట్టండి రా అని వస్తుంది. మరి ఇంజూర్ అయిన వాళ్ళు 5:30కి యాక్సిడెంట్ అయితే 5:59 దాకా ఎవరు 108కి ఫోన్ కొట్టలేదా? ఇదంతా నమ్మేలా లేదు. ఐ హావ్ మై డౌట్స్. 5:30కి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా కొన్ని ఫ్యూ మినిట్స్ వాళ్ళు అందులోంచి తేరుకోవడానికి, ఆ షాక్ లో తేరుకోవడానికి ఫ్యూ మినిట్స్ పడుతుంది. కానీ ఆల్మోస్ట్ ఒక అరగంట పాటు ఎవరికి అంబులెన్స్ కి 108కి ఫోన్ చేయాలి అనే ఆలోచన తట్టకుండా ఎవరు 108కి ఫోన్ చేయకుండా ఉన్నారు అంటే అది నమ్మేలా లేదు. సరే, వాళ్ళు ఎవరికి రాలేదు అనుకుందాం. చుట్టుపక్కల ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర పాస్ అయ్యే వాళ్ళు ఎవరికి కూడా ఇది చూసి 108కి ఫోన్ చేయాలి అని వాళ్ళకు కూడా అనిపించలేదా? అంటే అరగంట పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అరగంట పాటు 108కి ఫోన్ చేయలేదా? 5:59కి మీకు ఫస్ట్ కాల్ రావడం ఏంటి? 5:30కి అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని బస్ సెకండ్ డ్రైవర్ చెప్తుంటే అరగంట అనేది టూ లాంగ్ డ్యూరేషన్ ఫర్ పీపుల్ టు నాట్ గెట్ అన్ ఐడియా టు కాల్ ఫర్ 108 సర్వీసెస్ రైట్? అసలు ఆ అమ్మాయి కాల్ డేటానే కాదు సార్, ఆ చుట్టుపక్కల యాక్సిడెంట్ స్పాట్ పాస్ అయిన వాళ్ళందరి కాల్ డేటా తీసుకొని ఎంతమంది అందులో 108కి కాల్ చేశారు అని చెప్పి మీరు కాల్ రికార్డ్స్ తీయాలి. ఈ డేటా తీయడం అనేది మీకు గంట సేపు కూడా పట్టదు. వి ఆల్ నో దట్ వీ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ. మీరు బయట పెట్టాల్సింది ఈ డేటా కాదు సార్, ఇంత డీటెయిల్ గా వెళ్ళి మీరు వర్క్ చేయాలి కదా. ఇది చూపించి కదా మీరు మన స్టేట్ లో 108 సర్వీసెస్ నెగ్లిజెన్స్ కి గురి కాలేదు, అవి సీరియస్ గానే పనిచేస్తున్నాయని ఈ లెవెల్లోకి వెళ్ళి డేటా తీసుకొచ్చి మాకు చూపించాలి కదా సార్.
ఎందుకని ట్రాన్స్పరెన్సీ లేదు మీ దగ్గర? ఎవరెవరో కాల్ రికార్డింగ్స్ వినిపిస్తున్నారు, ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ బయటికి తీలా ఇప్పటిదాకా. మీరు ఫస్ట్ కాల్ ఎవరిది వచ్చింది అని చెప్తే అదే ఫస్ట్ కాల్ అని మేము నమ్మేయాలి. నమ్మేలాగా ఉన్నాయా సార్ అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద మ్యాటర్? అంటే ఏంటి సార్, ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధాలని మేము అనుకోవాలా? పోనీ అదన్నా చెప్పేయండి, ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధం, దానికి డేటా చూపించండి, ఇదిగో ఈ అమ్మాయి ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదు, ఆ అమ్మాయి చెప్పిందంతా బోగస్ అని చెప్పండి. అది వదిలేసి ఇంకేవో చూపిస్తారేంటి సార్? అంటే ఆ అమ్మాయి చెప్పిందంతా తూచని మేము అందరం వదిలేసేయాలా? అంటే ఆ అమ్మాయి పిచ్చిదానిలా కనిపిస్తుందా, లేదా మేము పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా, లేదా మీరు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? మీ నరేటివ్ కి ఏది సూటబుల్ గా ఉంటే అది మాత్రమే బయటికి తీసుకొస్తారా సార్? అసలు మాకు ఫస్ట్ ఆ అమ్మాయి కాల్ డేటా బయట పెట్టి మీరు ఏదైనా మాట్లాడండి సార్, వింటాం. ఇవన్నీ ఇంత సైంటిఫిక్ గా లాజికల్ గా పొలైట్ గా అడిగితే ఇవన్నీ అడిగినందుకు నేను దురుద్దేశంతో అడుగుతున్నాను, దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారు అని అంటారా నన్ను? రియలీ ఆ అమ్మాయి ఎమ్మెల్యే గారిని స్ట్రైట్ గా కళ్ళలో చూసి చేసిన గ్రీవెన్సెస్ ని మీరు వెరిఫై చేయకుండా నేను ఆ విక్టిమ్ సైడ్ ఉండి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే సిబిఎన్ గారు 108 సర్వీసెస్ బేసిక్ సర్వీసెస్ రన్ అయ్యేలాగా చూడండి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తే నాకు దురుద్దేశం అంటిస్తారా? ఏమన్నారు? ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలను దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారా? అసలు మీ మీద దురుద్దేశంతో ప్రచారం చేస్తే నాకేమొస్తుంది సార్? నా ఇన్సెంటివ్ ఏంటి ఇక్కడ చెప్పండి? ఒక కామన్ పర్సన్ మీ ఇన్ఎఫిషియన్సీస్ ని సైంటిఫిక్ గా విక్టిమ్ సైడ్ నిలబడి క్వశ్చన్ చేస్తే దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారు అనేస్తారా? స్టాన్ఫర్డ్ లో కార్నెగీ మెల్లన్ లో చదువుకున్నాం అని చెప్తారు కదా సార్, ఇంతకు మించి మీరు ఇంకేం ఆలోచించలేరా? అసలు ఆ అమ్మాయి కాల్ డేటాను వెరిఫై చేస్తే నాకు సమాధానం దొరికిపోతుంది కదా సార్. మీరు కామన్ సెన్స్ తో ఒక చిన్న రివ్యూ మీట్ పెట్టి ఆ డేటాను బయటికి తెప్పిస్తే అయిపోయేది మ్యాటర్. ఇంత చిన్న క్వశ్చన్స్ అడిగితే మీరు దురుద్దేశాల దాకా వెళ్ళిపోతారండి సిబిఎన్ గారు. ఏంటి చిన్నదానికే మరి మీ టీం అంతా వరల్డ్ బ్యాంక్ లో పనిచేసామంటారు, యంగ్ అంటారు, ఏవేవో చెప్తారు కదా. దేనికి సార్? డ్రోన్ షోలు, యోగా డేలు, ఆవకాయ ఫెస్టివల్స్ అని ఫోటోలు వీడియోలు దిగడానిక? సార్ ఇవన్నీ కాదు, మాకు ఆ అమ్మాయి మాట్లాడింది తప్పు అని డేటాతో ప్రూవ్ చేయండి చాలు. అది నిజంగా మీ సైడే ఉంటే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం. ఇదిగో సిబిఎన్ గారి సైడ్, ఆయన గవర్నమెంట్ సైడ్ అసలు తప్పేమీ లేదు. వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు 108 సర్వీసెస్ కి వాళ్ళు కాల్ చేసిన వెంటనే వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కాల్ డేటాలో కూడా అదే కనిపిస్తుంది. ఆ అమ్మాయి 20 టైమ్స్ కాల్ చేయలేదు, ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధం, ఆ అమ్మాయి చేసిన ఫస్ట్ కాల్ కే 108 సర్వీస్ వాళ్ళు అటెండ్ అయిపోయారు అనేది కనుక డేటాలో వస్తే అదే చూపించండి, మేము అది చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. సిబిఎన్ గారు అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ డిడ్ వాట్ ఎవర్ ద బెస్ట్ దే క్యాన్ అని చెప్పేసి మేము అప్రిషియేట్ చేస్తాం. నేను అప్రిషియేట్ చేస్తాను సార్. అది చేయకుండా ఏవేవో వినిపిస్తారేంటి సార్? అసలు ఎప్పుడు కూడా సార్ సిబిఎన్ గారు మీరు ప్రాబ్లం రూట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడ్రస్ చేయడానికి ట్రై చేయరు మీరు మీ టీం అంతా? ఇంకా నయం పాపం అమ్మాయిని పేటీఎం అనలేదు, ఆ అమ్మాయిని అక్కడ ఒళ్ళు కాలిపోయి యాక్సిడెంట్స్ అయ్యి ఇంజురీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరినీ పేటీఎం అనలేదు, సంతోషం. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న అంబులెన్స్ వ్యవస్థపై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు. అత్యంత సమర్థవంతంగా అన్న ఫ్రేజ్, ఆ వర్డ్స్ మీరు ఎప్పుడు తీయగలరు సార్ చెప్పండి? ఆనెస్ట్ గా ఎవాల్యుయేట్ చేసుకోండి. ఆ అమ్మాయి చెప్పినవి అబద్ధం అని ప్రూవ్ చేసినప్పుడే కదా మీరు సమర్థవంతంగా పనిచేశారు అని మేము అర్థం చేసుకోగలం. అది చేయకుండా ఈ స్టేట్మెంట్స్ చేస్తే వాటికి శాంక్టిటీ ఉంటుందా సార్? అసలు ఇప్పుడు ఏ జమానాలో ఉంటున్నావు మీకు అర్థమవుతుందా సార్ సిబిఎన్ గారు? ఇంత అవుట్డేటెడ్ అప్రోచ్ మీరు తీసుకుంటా నాకు దురుద్దేశం అంటిస్తారా? నేను దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నాం అని చెప్పిన స్టేట్మెంట్ ఎంత టెక్నికల్లీ రాంగ్ సార్, అది టెక్నికల్లీ ఇన్వాలిడ్ అది. సార్ సిబిఎన్ గారు నిజం చెప్పండి, మీరు అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఇంటెల్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి అసలు యాక్సిడెంట్ స్పాట్ నుండి ఎంతమంది 108 కాల్ చేశారు, ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్నిటికి మనం ఫస్ట్ రెస్పాండ్ అయ్యాం, ఎన్నిటికి రెస్పాండ్ అవ్వలేదా అని మీరు గంటలో తెప్పించుకోలేరా? నిజం చెప్పండి. సో మీ దగ్గర ఈ ఆప్షన్ ఉంది, టెక్నాలజికలీ వీఆర్ కేపబుల్, ఆర్ గవర్నమెంట్ ఇస్ కేపబుల్ టు గెట్ దిస్ డేటా. కానీ మీరు అమ్మాయి కాల్ రికార్డ్స్ మాత్రం మీరు బయటికి తీసుకురాకుండా మీకు కన్వీనియంట్ గా ఉండే కొన్ని కాల్ రికార్డింగ్స్ వినిపించారు. అంటే నాకు యాక్చువల్లీ ఇంకా కొత్త అనుమానం మొదలవుతుంది, ఇంకా అనుమానం బలపడుతుంది సార్. సంథింగ్ ఇస్ సిస్టమికలీ రాంగ్ ఇన్ ఆర్ 108 అంబులెన్స్ సర్వీసెస్ అనేది నాకు ఫస్ట్ ఇండికేటర్ గా ఇక్కడ కనిపిస్తుంది సార్. లేదంటే మీరు ఏవేవో కాల్ రికార్డింగ్స్ వినిపించారు కానీ ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ ఎందుకు తీయలేదు? మీరు తీసుంటారు కానీ ఏదో బయటపడి ఉంటది, అందుకని మీరు ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ తీసుకురాకుండా ఇంకా వేరేవి మీకు కన్వీనియంట్ గా ఉండేవి మాకు చూపించారు. అందుకే సార్ నాకు అనుమానం కొత్తగా మొదలైంది, అది ఇంకా బలపడుతుంది ఇప్పుడు. సో సిబిఎన్ గారు మీకు నా క్వశ్చన్స్ ఏంటంటే సార్, ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదా అని మీరు మాకు డేటాతో ప్రూవ్ చేయాల్సింది ఇంకేవేవో వినిపిస్తున్నారు ఎందుకు? యాక్సిడెంట్ 5:30కి జరిగింది అని ఆ బస్ సెకండ్ డ్రైవర్ చెప్తే నెక్స్ట్ ఆల్మోస్ట్ అరగంట దాకా ఎవరు కూడా 108 అంబులెన్స్ సర్వీసెస్ కోసం కాల్ చేయకపోవడం ఏంటి? మీరు చెప్పిన కాలే ఫస్ట్ కాల్ అని మేము ఎలా నమ్మాలి? డిపార్ట్మెంట్ దగ్గర ఆ అమ్మాయి కాల్ డేటా ఉన్నా కూడా అది ఎందుకు బయట పెట్టట్లేదు? సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడైనా నన్ను రైట్ అండ్ రిలవెంట్ డేటాతో కౌంటర్ చేయండి. ఏం డేటాతో కౌంటర్ చేయాలో కూడా నేను చెప్పేశాను. జస్ట్ నేను ఇందాక ప్రెజెంట్ చేసిన ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే సరిపోద్ది. నేను చెప్పిన అప్రోచ్ చాలా సింపుల్. అండ్ సార్ మీరు గమనించారా, నేను కూడా మిమ్మల్ని కౌంటర్ చేయడానికి సిబిఎన్ గారు ఆయన టీం అంతా జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ఈ యాక్సిడెంట్ వెనక దురుద్దేశం ఏదో ఉంది, ఏదో కుట్ర జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికే ఈ కవర్ డ్రైవ్స్ అన్ని అని నేను కూడా అనే ఆప్షన్ నాకు ఉంది సార్. సిబిఎన్ గారు ఏముంది, నోటుతో అనే మాటే కదా, ఎటైనా తిప్పి మాట్లాడేసేయచ్చు, కానీ నేను ఎక్కడ అలా మాట్లాడలేదు చూడండి.
మీ కౌంటర్ లో సైంటిఫిక్ థింకింగ్ లేక టెక్నికల్ బ్లండర్స్ చేశారు, అవి రెక్టిఫై చేసుకోండి, అవి రెక్టిఫై చేసుకోవడం ఎలాగో అని చెప్తున్నానే తప్ప మీరు నాకు అంటించినట్టు నేను మీకు దురుద్దేశాలు అంటించట్లేదు సార్. అసలు ఎందుకు పెట్టారు సార్ నా ఫోటో మీద ఫేక్ అని? నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడానా? ఫ్యాక్చువల్ యాక్యురసీ లేదా నేను మాట్లాడిన దాంట్లో? ఎవిడెన్సెస్ ని ప్రస్తావించే మాట్లాడాను కదా, అయినా కానీ ఫేక్ అని ఎట్లా పెట్టారు సార్? తప్పు సార్ సిబిన్ గారు, మీ టీం చేసింది టెక్నికలీ రాంగ్. మీ కౌంటర్ లో రిలవెంట్ డేటా లేదు. మీరు ప్రెజెంట్ చేసిన వైట్ పేపర్స్ లాగా ఈ కౌంటర్ కూడా హాఫ్ బేక్డ్ గానే ఉంది సార్. బట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ వన్ థింగ్, ఇట్స్ గుడ్ దట్ వీఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ సార్ సిబిన్ గారు. ఐ వెల్కమ్ దిస్. సమ్వేర్ దేర్ ఇస్ అ ఫీలింగ్ దట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, దీనికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. దట్ షోస్ దట్ సమ్వేర్ యువర్ ఇంటెంట్ ఇస్ గుడ్ బట్ యువర్ అప్రోచ్ ఇస్ పోర్ అండ్ సబ్స్టాండర్డ్ సార్. యు ఆర్ లుకింగ్ థింగ్స్ ఓన్లీ ఫ్రమ్ అ పాలిటిక్స్ యాంగిల్. మీరు ప్రతిదీ పాలిటిక్స్ దృష్టితోనే చూస్తున్నారు కాబట్టి ఇన్ని బ్లండర్స్ కమిట్ చేస్తున్నారు సార్ సిబిన్ గారు. ఇదేం ఫస్ట్ టైం కాదు, మూడోసారి. లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో నా పేరు తీసింది ఎవిడెన్సెస్ లేకుండానే. సేమ్ ఇదే అన్సైంటిఫిక్ అప్రోచ్. దానికి ముందు ఆ లో ర్యాంకింగ్ యూనివర్సిటీ ఇష్యూ అప్పుడు మీరు తీసుకున్న అప్రోచ్ సేమ్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా సేమ్ టు సేమ్ ఏమి మారలా. మీరు ప్రతిదీ పొలిటికల్ గా చూస్తున్నారు కాబట్టే ఇన్ని బ్లండర్స్ చేస్తున్నారు సార్ అనింది ఇందుకే సార్. సార్ కైండ్లీ అండర్స్టాండ్ దట్ ఐ డోంట్ కేర్ అబౌట్ పాలిటిక్స్, ఐ డోంట్ క్యారీ దట్ లెన్స్. మీరు ఎక్కడైనా ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్లో మీరు ట్రెడిషనల్ గా పాలిటిక్స్ కింద వచ్చే టాపిక్స్ అసలు ఎక్కడైనా మాట్లాడిన చూసారా? నా ట్వీట్స్ లో నేను పెట్టడం చూసారా? ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు, ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు వార్మ్లీ వెల్కమ్ యూ ఫర్ అ పాడ్కాస్ట్ ఆన్ ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్. లెట్స్ హ్యావ్ సమ్ మీనింగ్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ కాన్వర్సేషన్స్ ఫోకస్ ఆన్ అవర్ ఏపీ డెవలప్మెంట్. Sir, I would encourage you to consider my invitation because I am repeatedly getting a bad taste from your side, sir. ప్రతిసారి ఇదే అవుట్డేటెడ్ అప్రోచ్ అయితే ఎలాగ సార్? ఇన్ని బ్లండర్స్ రిపీటెడ్ గా ఓపెన్ మైండ్ తో ఉండేవాళ్ళు చేయరు సార్. ఐ డోంట్ థింక్ సో. ఒకసారో రెండు సార్లు మిస్టేక్స్ అనుకోవచ్చు. ప్రతిసారి ఇదేనా? మీరు ఓపెన్ మైండ్ గా లేరో, లేదా మీరు ఓపెన్ మైండ్ తో ఉన్న మీ స్టాఫ్ ఓపెన్ మైండెడ్ గా లేరో, లేదా మీ ఇద్దరు ఓపెన్ మైండ్ గా లేరో ఏమో నాకు తెలియదు సార్. దిస్ ఇస్ హెల్పింగ్ నో బడీ. ఇన్ఫాక్ట్ దీని వల్ల పబ్లిక్ కే లాస్. చూడండి, ఇప్పుడు ఈ కౌంటర్ ప్రొడ్యూస్ చేయడానికి మీరు పబ్లిక్ పనిని సాలరీగా ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో, ఆ స్టాఫ్ తోనే కదా ఈ కౌంటర్ ని ప్రిపేర్ చేయించింది. ఆ కౌంటర్ ఏమో హాఫ్ బేక్ డేటాతో ఇన్ని బ్లండర్స్ తో ఉంది. అంటే ఇవి కాకుండా ఇంకా ప్రెసింగ్ ఇష్యూస్ జనాలు ఏమి లేవా? పోనీ ఇదే ఇష్యూలో మీరు సైంటిఫిక్ అప్రోచ్ తీసుకోలేరా? మన గవర్నమెంట్ స్టాఫ్ బ్యాండ్ విడ్త్ ఈ కౌంటర్ మీద పెట్టడం వల్ల ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ జరిగిందో చెప్పండి సార్. ఆ అమ్మాయి పాపం గుండెల నిండా అంత బాధ పెట్టుకుని చేసిన గ్రీవెన్సెస్ కి ఏమైనా సొల్యూషన్స్ వచ్చాయా? పోనీ 108 అంబులెన్సెస్ సరిగ్గా పనిచేస్తున్నాయి అని టెక్నికల్ గా మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఎన్ని ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీ ముందు పెట్టాను కదా. నా క్వశ్చన్స్ కి ఏమైనా ఆన్సర్స్ వచ్చాయా? ఏం పర్పస్ సర్వ్ అయింది సార్ మన గవర్నమెంట్ స్టాఫ్ వాళ్ళ బ్యాండ్ విడ్త్ ఈ కౌంటర్ ప్రొడ్యూస్ చేయడం మీద పెట్టడం వల్ల? వాళ్ళ టైం వేస్ట్, దాని వల్ల పబ్లిక్ మనీ వేస్ట్ తప్ప ఏం జరిగింది చెప్పండి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను సిబిఎన్ గారికి ప్రెజెంట్ చేసిన ఆ షార్ట్ వీడియో ఏంటో మీకు చూపించాను. అందులో ఎవిడెన్స్ బేస్డ్ గా 108 సర్వీసెస్ గురించి సిబిఎన్ గారికి నేను ఏం రిక్వెస్ట్ ప్రెజెంట్ చేశానో మీకు చూపించాను. దానికి సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం కౌంటర్ వచ్చిందో చూసాం. ఆ కౌంటర్ లో ఏముందో, ఆ కౌంటర్ మీద నాకున్న ఓపెన్ క్వశ్చన్స్ ఏంటో మీకు సిబిఎన్ గారికి ఈ ఎపిసోడ్ లో ప్రెజెంట్ చేశాను. సిబిఎన్ గారు, మీరు నేను రేజ్ చేసిన క్వశ్చన్స్ కి దయచేసి ఇప్పుడైనా రైట్ డేటాతో మీరు మళ్ళీ కౌంటర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను సార్. ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. ఐఎమ్ వార్మ్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రెస్పాన్స్. నమస్తే సార్. అండ్ ఫ్రెండ్స్, మీకేమనిపించింది చెప్పండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నా అప్రోచ్ మీకు సైంటిఫిక్ గానే అనిపిస్తే కామెంట్స్ లో సైంటిఫిక్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.